గురుగారు, వృశ్చిక రాశి వారికి మరి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? వారు పాటించాల్సిన తంత్ర ప్రక్రియ, అలాగే ఏదన్నా పఠించే మంత్రం తెలియచేస్తారా? అమ్మ మీకు ఇందాకే చెప్పాను. ఈ సంవత్సరం శత్రు పరాభవన సంవత్సరం. అవును. అత్యంత లాభం పొందేవాళ్ళు ఈ వృశ్చికం వాళ్ళే. హుహు. వృశ్చికానికి అధిపతి కుజుడు. వీళ్ళకి ఎప్పుడు కోప స్వభావం ఉంటుంది. హ్మ్. ఎప్పుడు రహస్యం, ఏ విషయాన్ని బయటికి పెట్టరు, అన్ని మనసులో ఉంచుకుంటారు, ఏది బయటికి పెట్టరు. నేను వృశ్చిక వాళ్ళందరికీ చెప్తున్నాను, హాయిగా చక్కగా ప్రశాంతంగా అన్ని విషయాలు అందరికీ చెప్పండి, మీ గొప్పతనాన్ని అందరికీ చెప్పుకోండి. 100% మంచిది అవుతుంది, మీకు చెడు అనేది ఏమి జరగదు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి అనుకూలంగా ఉండాలి. ఎప్పుడు పోలీస్ ఆఫీసర్లు వీళ్ళకి స్నేహితులు ఉండాలి, రాజకీయ నాయకులు స్నేహితులు ఉండాలి, పాలిటిక్స్లో వీళ్ళు పాలిటిక్స్కి ఎప్పుడూ లింక్ ఉండాలి. వీళ్ళకి అత్యధికమైన సంపదలు, ముఖ్యంగా ఆ వృశ్చికం వాళ్ళకి భూమి, మట్టి, ఇటుక, సిమెంటు, ప్లాస్టిక్, మందులు, విదేశీయానాలు, అలాగే రియల్ ఎస్టేట్, అత్యధికమైన లాభం పొందేవాళ్ళు వీళ్ళే. చాలా నమ్మకమైన వాళ్ళు, నిజాయితీ పరులు, పట్టుదల, వీళ్ళకున్న పట్టుదల మామూలుది కాదు. ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత అద్భుతాలు సాధిస్తారు. అద్భుతమైన జాతకాలు వీళ్ళు. అదృష్టరత్నం ద్వారా అద్భుతమైన లాభాలు పొందిన వాళ్ళు, 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళందరూ కూడా దాదాపు 30-40% నా దగ్గర వృశ్చిక రాశి వాళ్ళు. కంపల్సరీ అదృష్టరత్నం పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మంత్రం తంత్రం ఇస్తాము, దాని ప్రకారం చేసుకోండి. మరి వృశ్చిక రాశి వారికి ఏమైనా మంత్రం గానీ లేకపోతే తంత్రం ఏదైనా ప్రక్రియ చేయాలా తెలియచేయండి. అద్భుతం అమ్మా. వీళ్ళు ఎప్పుడు ఎక్కువ కొద్దిగా వీలున్నప్పుడల్లా సంవత్సరంలో ప్రతి మహాశివరాత్రికి కొద్దిగా శివాలయానికి వెళ్ళటం చాలా మంచిది. కానీ ఉన్న చోట నుంచి 1,00,00,000 రెట్లు గ్యారంటీగా పెరిగే మంత్రం తంత్రం ఉందమ్మా. వీళ్ళు ఒక ఆరెంజికాయ డిప్పని తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యితోటి దీపం వెలిగించి 7 రూపాయి బిళ్ళలు దాంట్లో వేయాలి. 1 కిలో బియ్యం పిండి, దాంట్లో కొద్దిగా కుంకుమ కలిపి, ఆ కుంకుమ మీద ఈ ఆరెంజికాయ డిప్ప, దాంట్లో నూనె, దాంట్లో 7 రూపాయి బిళ్ళలు వేసి దీపం వెలిగించి, శ్రీం హ్రీం శ్రీం సర్వ స్వర్ణ భూలాభం తక్షణం దేహి ప్రైచ్ఛ స్వాహ. ఇది ఇలా మంత్రం అమ్మ. ఎన్ని లాభాలు పొందుతారో, ఎంత గొప్ప అవుతారో వీళ్ళకే తెలుసు. అది 7 రోజులు అట్లా చేయాలి. 7 రోజులు 7 రూపాయి బిళ్ళలు అంటే 49 రూపాయి బిళ్ళలు అవుతాయి. ఆ రూపాయి బిళ్ళని ఎర్రటి గుడ్డలో మూట కట్టి వాళ్ళు తిజోరీలో పెట్టుకోవాలమ్మా. వాళ్ళ ధన సంపదలు తరగవు. అదృష్టరత్న దాంట్లో వీలున్నంత ఎక్కువ ఖరీదు పెట్టుకోవాలి. ప్రతిసారి మార్చేవాళ్ళు వీళ్ళే. ప్రతిసారి ఫస్ట్ 1,16,000 పెట్టుకుంటారు, తర్వాత 1,16,00,000 పెట్టుకుంటారు, తర్వాత 16 కోట్లు పెట్టుకుంటారు,